రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ సభల క్రమంలో చివరి రోజు మనం చేరుకొచ్చాం. చివరి సందేశం కూడా ఆలకించబడుతుంది. వాక్యాన్ని గత 3 దినాలుగా ఆలకించే వెసులుబాటు అనుకూలత ప్రభు మనకు అనుగ్రహించారు. కరోనా దినాలు, భయం, ఆందోళన ఇవన్నీ కూడా కొంత తొలగించి ధైర్యాన్ని ప్రవహించి వివిధమైన సభలు జరుపుకునే అవకాశాన్ని చేయడాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించబద్దులమైన చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేసి మళ్ళీ మీ మధ్యకి రావడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. తణుకు అవతల గరవల్లి అవతల ఉండే ఒక ప్రాంతానికి, కండవల్లి అనే ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ వివాహం జరిగించి మళ్ళీ హుటాహుటిన మళ్ళీ మీ మధ్యకి రావడానికి ప్రయత్నం చేయగా ప్రభు తీసుకుని వచ్చాడు క్షేమంగా. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరోసారి మీతో కలిసి సహవాసం చేసే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకై దేవునికి స్తోత్రాలు. మరి సహోదరులు జాన్ గారితో కలిసి నేను కూడా వేదిక పంచుకునే అవకాశం ప్రభు నాకు ఇచ్చినందుకై కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను సాధారణంగా ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి డాక్టర్ రమేష్ బాబు గారికి, అలాగే సహోదరి సుజాత, అలాగే సంఘస్థులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం గత 2 దినాలుగా యాకోబు యాత్ర ప్రస్తావిస్తున్నాం. మన సిలబస్లోని చివరి సందేశం మనం వినబోతున్నాం. ఆదికాండం 28వ అధ్యాయం తీయండి. ఆదికాండం 28వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను బయలుపెట్టచ్చు ఒక చోట చేరి ప్రొద్దు గుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొని అప్పుడు అందులో ఒక కలక, నేను అందులో ఒక నిచ్చెన భూమి మీద నింపుకొని ఉంటాను. దాని పైన ఆకాశం అన్నట్లు దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేవి. 32వ అధ్యాయం. ఈ పిల్లలు కొంచెం మాట్లాడుతున్నారు. అయ్యా సహకరించాడు. 32వ అధ్యాయం 1-2 వచనాలు. యాకోబు తన తొలను విడుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మనం పేరు పెట్టారు. ప్రార్థన చేయాలి. ప్రేమానుకమైన మా ప్రియ పరలోక తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు. ధ్యానిస్తుండగా మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. పరధ్యానాన్ని తొలగించండి, ఏకాగ్రత అనుగ్రహించండి తండ్రి. మీరే మాకు మాట్లాడమని పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ యాక్టివ్గా ఉండండి. పిల్లలు సహకరించాలని నేను మనవి చేస్తున్నాను. పిల్లలు సహజంగా సహకరించరు, అది పిల్లలు కాబట్టి అది సహజం. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సహకరించవలసి ఉంది. వాక్యానికి ఆటంకంగా అడ్డుగా పిల్లలు ఉండడానికి వీలేదు. చూడండి, మన వాక్యాన్ని ధ్యానం చేస్తూ 28వ అధ్యాయం 10, 11, 12 వచనాలు, 32వ అధ్యాయం 1, 2 వచనాలు మనం చదువుకున్నాం. ఈ వచనంలో యాకోబు యాత్ర ప్రస్తావించబడింది. యాత్రికుడైన యాకోబు, జాకబ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని కూడా చెప్పుకున్నాం. యాకోబు యాత్ర చేస్తున్నాడు. యాత్ర యాకోబు జీవనశైలి. ఆయన యాత్ర, ఆయన జీవితం, యాత్రా జీవితం. మనకు కూడా యాత్రికులము పరదేశులమని లేఖనం చెప్తున్నది నేను మీకు జ్ఞాపకం చేశాను. 11వ అధ్యాయం ఫిబ్రవరి రాసిన పత్రిక 13వ వచనంలో మనం యాత్రికులము పరదేశులమని రాయబడింది. యాత్ర మధ్యలో యాత్రలో సాధారణంగా పర్మనెంట్గా కానీ ఇంకేదన్నా విషయాలు ఉండవు. కారణం ఏంటంటే యాత్రలో ఉంటున్నాం కాబట్టి మనం వాటి గురించి ఆలోచించాం.
చేరే గమ్యాన్ని గురించి ఆలోచన చేస్తాం, కానీ ఏదన్నా కొనుక్కుంటే బాగుండు అనే ఆలోచనలో ఎందుకంటే అక్కడ ఉండదు కదా, అక్కడ ఉండదు. కాబట్టి మనం చేరే గమ్యాన్ని గురించి ఆలోచన చేస్తాం, కానీ యాత్రలో ఏదన్నా ఒక వస్తువో ఒక స్థలమో లేక ఒక ఏర్పాటు చేసుకుని ఉండాలి అనే ఆలోచన మనకు ఉండదు. యాత్ర చెయ్యాలి. యాకోబు యాత్రలో ఇక్కడ తాను ఒక చోట చేరి అని చెప్పబడింది. 28వ అధ్యాయంలో మందిర బంధం అనే మాట మనం చూచాం. 29వ అధ్యాయంలో మంద బంధం అనే మాట మనం చూచాం. మందిరంతో బంధం కలిగి ఉన్నాడు, మందతో కూడా బంధం కలిగి ఉన్నాడు. మందిరము సంఘము రెండు విడదీయడానికి వీలు కాని అవిభాజ్య వ్యవస్థలు అని చెప్తున్నా, ఒకటి మరొకటి భిన్నం కాదు. అందుచేత ఇవి తప్పనిసరి అనుభవాలు. దేవుని సన్నిధి సహవాసం అనేది యాత్రలో కూడా తప్పనిసరి, యాత్రలో కూడా తప్పనిసరి. యాకోబు అది మనకు తెలియజేస్తున్నాడు. అది యాకోబు యాత్ర ప్రిన్సిపల్, యాకోబు యాత్ర సూత్రం. నేను యాత్ర చేస్తున్నా, దేవుని మందిరము నాకు కావాలి, ఇది దేవుని మందిరమే అంటున్నాడు. నేను యాత్ర చేస్తున్నా, మంద నాకు కావాలి, మందతో నేను సహవాసం చేయాలి అని భావించాడు. కనుక ఇవన్నీ కూడా యాత్రా సూత్రాలుగా మనకు కనబడుతుండగా, మన యాత్రలో దేవుని మందిరంతో మనకు అవినాభావ సంబంధం, సంఘంతో భవబంధాలు కలిగి ఉండాలి. ఇది తప్పనిసరి, ఒక మ్యాండేట్. యాకోబు సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడండి. యాకోబు సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అందుచేత భక్తులు మందిరాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు నేను అందులో నివసిస్తానని మాట్లాడారు. చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేసేదను అని అన్నాడు. యాకోబు దావీదు 23వ కీర్తన చివరి భాగంలో మందిరములో నివాసం ఉన్నంతగా మందిర బంధం కలిగి ఉన్నారు పాత నిబంధన భక్తులు. విజిటింగ్ అసెంబ్లీ కాదు, మందిరంలో నేను నివసిస్తాను. I shall dwell in the temple of God for a long time, lifelong. ఇది యాకోబు యాత్ర. ఈ యాత్రలో 10వ వచనంలో ఒక చోట చేరి అనే మాట మనం చదువుకున్నాం. ఒక చోటు, ఏ చోటు అని చెప్పుకున్నామండి? ఇది చేరే చోటు. ఏ చోటు కాదని చెప్పుకున్నా? చీలే చోటు కాదు, చీలిపోవడానికి వీలు కాని చోటు ఇది. చీల్చడానికి వీలు లేదు, వేరు చేయడానికి వీలు లేదు, చేరేయచ్చు. అంతేకాకుండా ఇది ఏ చోటు? 32వ 7వ కీర్తన గ్రంథంలో చూసాం కదా, నా దాగు చోటు నీవే, శ్రమలో నీవు నన్ను రక్షించరు. దాగు చోటు, అక్కడ మనం సురక్షితంగా ఉంటాం. సురక్షిత ప్రాంతం అది. సంఘము మనల్ని లోక సంబంధమైన మాలిన్యం మన మీద పడకుండా మనకు భద్రత ఇస్తుంది, లామినేట్ చేస్తుంది మనల్ని. అలాగే అందుచేత సంఘంతో మందిరంతో బంధాలు అంతంత మాత్రంగా ఉంటే అట్టి వారికి భక్తి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. మళ్ళీ చెప్పనా, మీరు మనస్మరణకు పోయినా మందిరంతో సంఘంతో అంతంత మాత్రం బంధం కలిగిన వారిలో భక్తి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. పై భక్తి అన్నమాట. పైకి శక్తి కలిగి భక్తిని ఆశ్రయించిన వారుగా నమోదవుతారు. అందుచేత మన జీవితంలో సంఘము మందిరము విలీనమైపోవాలి. ఇట్ షుడ్ బి డైల్యూటెడ్ ఇన్ అవర్ బ్లడ్. రక్తంలోనికి వెళ్ళాలి, రక్తంలోనికి వెళ్ళాలి. ఈ సంగతి తెలుసా మీకు? మనం ఒక వస్తువు కొనడానికి పట్టుబట్టామంటే, ఏమండి, ఒక వస్తువు కొనడానికి, అది ఒక వస్త్రం కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, కొనడానికి పట్టుబట్టాం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ కోరిక రక్తంలో
కోరికలు, మన రక్తోత్పాదనలు, బై ప్రొడక్ట్స్ ఆఫ్ అవర్ బ్లడ్. మందిరము, సంఘం కూడా మన రక్తంలో విలీనం కావాలి. అంచేత ఎందుకని 28 అపోస్తల కార్యాల గ్రంథంలో చూస్తాం, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము యేసుక్రీస్తు తన రక్తంలోనే తీసుకున్నాడు. మొదట has taken into his blood. సంఘము ఆయన రక్త ప్రవేశం చేసింది. అందుచేత తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన దేవుడు తన స్వరక్తం ఇచ్చాను. 20:28లో దేవునికి రక్తం ఉంటుందండి. 4:24 ఏముంది యోహాను సువార్తలో? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నాడు. ఇప్పుడు ఆత్మకు రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? అందుచేత ఆయన మానవుడుగా పుట్టాడు, రక్తాన్ని తనలోనికి తెచ్చుకోవడానికి. విషమరుస్తుంది అన్ని చోట్ల ఈ హడావిడి. మనం యేసుక్రీస్తు రక్తాన్ని కలిగిన వాడుగా జన్మించాడు. ఆయన రక్త మాంసములలో పాలివాడాయన రాబడింది. కొలతలసరా మొదటి పత్రిక 3వ అధ్యాయం మాట మనం చూస్తాం. సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు. ఆయన రక్త మాంసములలో ఆయన పాలివాడయ్యాడు. ఇప్పుడు ఈ పత్రిక కూడా చూస్తాం. తన మరణం నుండి రక్షింపగల వారికి ఆయన ఏం చేశాడు? ఆయన చేసిన పని, ఆయన రక్త మాంసములలో పాలివాడు కావలసి వచ్చింది. ప్రియులారా, ఆ మాట మనం 2వ అధ్యాయంలో చూస్తాం. 15వ వచనంలో హెబ్రీ పత్రికలో ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు. ఆయన బ్రదర్, సంఘము అంటే మనమే ఏమండి? మనం ఎక్కడున్నామో తెలుసా? ఆయన రక్తంలో ఉన్నాం. We are in the blood tissues of Jesus Christ. యేసుక్రీస్తు రక్తములో మనం ఉన్నాం. ఆయన తన రక్తంలోనికి మనల్ని ఆహ్వానించాడు. మనం కూడా మన రక్తంలో నుండి అలాగే సంఘము సహవాసము విలీనం కావాలండి. ఇది ఒక తీవ్రత. ఈ వ్యవహారం లేఖనం మనకు తెలియజేస్తుంది. అందుచేత యాకోబు మందిర బంధం కలిగి ఉన్నాడు, మందబంధం కలిగి ఉన్నాడు. ఒక చోట చేరి, అంటే ఆయన చేరే చోటుకు వచ్చాడు, తర్వాత తాగే చోటుకు వచ్చాడు. అపోస్తల కార్యాల గ్రంథం 2:1లో ఒక చోట వారు కూడుకొని ఉండగా రాయబడింది. అది కూడా సంఘమే. కూడుకున్నారు. కూడే చోటు అంటే చేర్చబడ్డం, కూడిక. కూడే చోటు అంటే భోజనం, కూడిదండి. ఈ 2 ఉన్నాయి మందిరాల్లో, సంఘాల్లో. యాకోబు యాత్రలో ఆధునిక సంఘం, నూతన నిబంధన సంఘ సహవాసం చాలా స్పష్టంగా ఆవిష్కరించబడింది. అందుచేత ఆయన యాత్ర చేస్తూ యాత్రా సూత్రాలు ఇక్కడ ప్రస్తావించాడు. అంతేకాకుండా ఒక చోటు, ఆ తర్వాత ఒక కళ ప్రస్తావించబడింది. ఆయన కళలు కన్నాడు. ఆ కళ ఏ కళ అంట? మందిరమును కూర్చిన కళ. ఎంత గొప్ప ఖరీదైన కళ అండి. ఏమంటే మందిరానికి వచ్చే కళలు వచ్చేప్పుడన్నా సమాధులు వచ్చాయి అంటున్నారు. నాకు బాగా వస్తాయి సమాధులు. చేత బైబిల్ తల కింద పెట్టుకుని అలవట్లా. అది మంత్ర పుస్తకం కాదు తల కింద పెట్టుకోవడానికి. మన నూనె అంటుకుని పాడైపోదు. అది చదవాలి. కళలో కూడా మందిరమే యాకోబుకు, ఈలలో కూడా మందిరమే. ఇలాలో కానీ కళలో కానీ మందిరం చుట్టూనే తిరుగుతున్నాడండి యాకోబు.
ఎంత ఆదర్శప్రాయమైన యాత్ర యాకోబు యాత్ర, ఎంత ఆదర్శప్రాయమైన యాత్ర. చాలా మంది మందిరంతో సహవాసం చేయరు, మందిరంతో సహవాసం చేయకుండా టూర్స్ అండ్ ట్రావెల్స్ చేస్తుంటారు. చెరియో చిలక అన్నట్టుగా ఈ చిలక చెరియో చిలక ఒక చోట ఉండరు, ఆదివారం ఆరాధనకు రారు, ఒక సంఘాన్ని ఖాయం చేసుకోరు, ఒక సంఘానికి కట్టుబడి ఉండరు. మన వెనుక బలమైన ఒక సంఘం కలిగి ఉండాలండి. యు షుడ్ హ్యావ్ అసెంబ్లీ విచ్ ఈస్ రియల్లీ గివ్స్ us strength and stand. మనకు ఒక బలోపేతమైన సంఘం మన వెంట ఉండాలి, మందిరం ఉండాలి. యాకోబు యాత్ర సూత్రాలు ఎంత చక్కగా ఉన్నాయి. కలలో కూడా మందిరమే యాకోబు, కలలో కూడా మందిరమే. అందుచేత ఒక కళ, ఒక చోటు, ఒక కళ, మూడు ఒక నిచ్చెన మనం చూస్తున్నాం. నిచ్చెన, లేడర్, లేడర్ కనబడుతుంది. నిచ్చెన తనకు కనిపించింది. దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. మనిషి ఎక్కువానికి పైగానే యోహాను సువార్తలో మనకు కనిపిస్తుంది. ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. పైకి ఎక్కడం, లోపలికి రావడం. దీన్ని మనం నూతన బంధన గ్రంథంలో కనుక దాని భాష్యాన్ని చూస్తే యోహాను సువార్తలో ఇలా ఉంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి 10. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడంట? 9వ వచనం, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించడలా వాడు రక్షింపబడిన వాడే, లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచున్నాడు. ఎక్కుచు దిగుచూ ఉంటాడు. దేవాలయం మనం ఎక్కి వెళ్ళేలా చేసేది, ఎక్కి రావడానికి ఒక నిచ్చెన, ఎక్కి రాజేసే ఒక నిచ్చెన. మందిర సహవాసం మనల్ని దీవిస్తుందండి. ఇట్ విల్ బ్లెస్ us. ఇది మనం తప్పనిసరి, దీన్ని దాటి వెళ్ళడానికి వీలు లేదు. ఒక సంఘం, ఒక మందిరం ఖాయం చేసుకోవాలి. ఉందా? ఖాయమైందా? ఇంతకు లేదా? ఖాయం అనుకోండి, కింద కూడా అనుకోవటం కాదు. పెళ్ళిళ్ళు చేస్తుంటారు. ఏమయ్యా ఈమెను ప్రేమించి సంరక్షించి వ్యాధి ఆరోగ్యాల్లో ఆమెను కాపాడుతూ ఆమెకే భర్తవై ఉంటావంటే అనుకో అన్నాడు. అనుకో ఎలా ఉంటుందండి? అనుకోవడం కాదు, చెప్పాలి. నాకు ఒక సంఘం ఉంది. ఐ హ్యావ్ మై పర్సనల్ అసెంబ్లీ. నాకు వ్యక్తిగత సంఘం, వ్యక్తిగత సహవాసం ఉంది. నేను లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేస్తాను. ఆ తర్వాత చూస్తాను, రక్షించబడిన వాడై అని కూడా ఉంటుంది అక్కడ. రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు మేత మేస్తూ ఉంటాడు. సహవాసం ఈ పరిస్థితి మనకి ఇస్తుంది. యాకోబు యాత్రా సూత్రాలు. మందిరాన్ని గుర్చిన కళ కన్నాడు. మందిరంలో ఎదుగుదల కలిగే ఒక నిచ్చెన ఆయన కళ్ళారా చూచాడు. నేను కూడా మీకు జ్ఞాపకం చేశా. మందిరం అంటే ఎక్కి వెళ్ళే ఒక వ్యవస్థ. ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీద తెలుగు సన్నదులు నేను నీకు తెలియజేస్తానన్నాడు ప్రకటన 4:2. 3వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తల కార్యాల్లో వారు పగలు 3 గంటలకు దేవాలయములకు ఎక్కి వెళ్ళుచుండగానే రాయబడింది. దేవుని సహవాసం ఈ తరహా అనుభవాలతో కూడిన సంగతి. యాకోబు అది చూస్తాడు, యాకోబు అది గ్రహించాడు. అంతే పాత ఆది కాండంలో యాకోబు యాత్రలో
నూతన నిబంధన సంఘ విధానం ఎంత అచ్చు గుద్దినట్టుగా ఉందో చూడండి, ఎంత స్పష్టంగా ఉందో చూడండి. మన కన్నులకు కట్టినట్టుగా వివరించబడుతూ ఉన్నది. ఇందులో ఇదే లేఖనాల్లో ఉండే ట్విస్ట్ అంటే, దేవుడు ఇందులో ఈ అంశాలు మిళితం చేసి రాసి మనకు ఉంచాడు. అందుచేత నిచ్చెన చూశాడు, నిచ్చెన దేవుడు ఎక్కుతూ దిగుతున్నారు. ఇప్పుడు చూడండి 32వ అధ్యాయంలో ఏం చెప్పుకున్నా? 32 వచనాల్ని. 1 ఒక చోటు, 2 ఒక కళ, 3 ఒక నిచ్చెన, 32వ వచనంలో ఒక పోలిక, ఏ కంపారిజన్, ఒక పోలిక కనబడుతుంది. ఏమిటా పోలిక? దేవుని సేన అనే పోలిక ఆయన చూస్తున్నాడు. దూతలు అతన్ని ఎదుర్కొని యాకోబుని చూచి దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనీయమను పేరు పెట్టాను. దేవుని సేన, దేవుని సేన ఒక పోలిక, ఒక కంపారిజన్. విశ్వాసి ఆయన సైన్యములోని వాడు అనే సత్యాన్ని విస్మరించుకో. దేవుని సైన్యములోని వాళ్ళ మనం. ఆయన ఎవరు? సైన్యములకు ఆధిపత్యకు యెహోవా. ఎవరు సైన్యం? మనమే. పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయంలో ఆ మాట చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సైన్య ప్రస్తావన అక్కడ తేబడింది. పిల్లల సైన్య ప్రస్తావన తేబడింది. 6వ అధ్యాయం పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయం చూడండి. 6:13 6వ అధ్యాయం సైన్యం వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అని చెప్పబడింది. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి 10వ వచనంలో చూస్తాం మాట. 6:10 సంఘము సైన్యం. సైనిక క్రమశిక్షణ ఉండాలి విశ్వాసుల్లో. సైనిక క్రమశిక్షణ ఉండాలి, సైనిక వ్యవహార శైలి ఉండాలి, సైనిక జీవనం ఉండాలి. ఆ నడకే వేరు సైనికుంది, ఆ క్రాఫే వేరు, ఆ మాట వేరు, నిలబడ్డం వేరు. సైనిక లక్షణాలవి. నిలబడినా కూడా స్ట్రైట్గా నిలబడతారు. ఈ కాలం మీద కొంచెంసేపు నిలబడి మళ్ళీ ఈ బాడీ అంతా మళ్ళీ ఈ కాలం మీదకి తెచ్చుకొని ఇట్లాంటి పనులు చేయరు సైనికులు. స్ట్రైట్గా నడుస్తారు. నడక వేరు, క్రమశిక్షణ వేరు. దేవుడి గురించి జీవించే క్రమంలో ఒక వరవడి కలిగి ఉండాలి మనం సైనికులు. దేవుని మహా సైన్యములో సైనికులుగా ఉన్న ఆయన మన సైన్యములకు అధిపతి ప్రియులారా. అయితే ఇక్కడ మహనీయుగా ఆయన చూస్తున్నాడు. మహనీయం అంటే ఏమిటి? 2 సేనలు ఉన్నాయి. 2 సేనలు, 2 ఆర్మీస్ కమింగ్ టుగెదర్. 2 సేనలు కలిసి ఏకమై వస్తున్న ఒక స్పెక్టాక్యులర్ సినారియో, కన్నుల పండుగైన ఒక సన్నివేశాన్ని చూస్తున్నాడు. నయనానందకరమైన ఒక దృశ్యాన్ని చూస్తున్నాడు. ఏమిటి? 2 సైన్యాలు కలిసి వస్తున్నాయి. 2 సైన్యాలు కలిసి వస్తున్నాయి. చూడండి, ఒక సైన్యం ఎక్కడుందో చూద్దాం. పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. 16వ వచనంలో ఆర్భాటంతోనూ ప్రధానతో శబ్దంతోనూ పరలోకం ప్రభు దిగి వచ్చును, క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేరు. ఇది ఒక సైన్యం. ఇప్పుడు మన మధ్య లేరు వీళ్ళు సంఘంలోని వాళ్ళే. ఎంతమంది మీ ఇంట్లో పిల్లలండి? మొత్తం 8 మంది అండి. 3 కనపడలేదే మరి. వాళ్ళు చదువుకుంటూ చెన్నైలో ఒకరు, హైదరాబాద్లో ఒకరు,
మరి ముంబైలో ఒకరు ఉన్నారండి, వాళ్ళు ఇంట్లో వాళ్ళే, అయితే అక్కడ ఉన్నారు, వాళ్ళు మళ్ళీ కలుసుకున్నారు. సార్వత్రిక సంఘంలో మృతులలో విశ్వాసులు ఉన్నారు. మృతుల లోకంలో విశ్వాస సమూహం ఉంది. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ప్రధాన దూత శబ్దము దేవుని బూరాము రోగినప్పుడు, the trumpet is made a noise, the dead in Christ shall rise. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఒక సైన్యం. అందుచేత క్రీస్తునందు జీవిస్తే క్రీస్తునందు మృతి చెందుతారు. క్రీస్తునందు జీవించాలి. యేసు క్రీస్తునందు ఉన్నవారుగా ఉండాలి. యేసు క్రీస్తును అంగీకరించిన వారుగా ఉండాలి. ప్రభువా, నా హృదయంలోనికి రండి నాయన, నా పాపాలు క్షమించండి ప్రభువా, నన్ను మన్నించండి అని ప్రభుని అడిగితే ఆయన సమస్త పాపాలని క్షమించి దుర్నీతి నుండి తప్పిస్తాడు. అటు వారు మృతి చెందితే ప్రభుతో ఉంటారు. కరోనా కాలంలో అనేక మంది ప్రియులు కదండి, మనకు తెలిసిన ప్రియులందరూ ప్రభు నమ్మిన వారే వెళ్ళిపోయారు. వారు ఎక్కడున్నారు ఇప్పుడు? క్రీస్తునందు మృతులైన వారు ప్రభుతో, ప్రభుతో ఉన్నారండి, ప్రభుతో ఉన్నారు. ఇదేదో మనం అర్థం కాకపోయినా ఒప్పుకోవడం కాదు. ఇది అలా బైబిల్ ఒప్పుకోమని కూడా చెప్పదు. బైబిల్లో రాబడిన ఏది కూడా అబద్ధం కానీ, అతిశయోక్తి కానీ, కుక్కిటి పురాణంగా కానీ, కల్పిత గాథ కానీ ఉండదు. క్రీస్తునందు మృతులైన వారు ప్రథమ ప్రాధాన్యత దేవుడు వారికి ఇస్తాడు. క్రీస్తునందు మృతులైన వారు లేస్తారు పిల్లరా. వారికి ఆ బూరధ్వని వినబడుతుంది. ఇదిగో పెళ్లి కుమారుడు అనే కేక వినబడుతుంది. వాడు పెళ్లి కుమార్తెలో ఉన్నవారు కనుక ఆ కేక వింటారు, వారు తిరిగి లేస్తారు. ఇది ఒక సైన్యం, మహనీయులోని ఒక భాగం. క్రీస్తునందున్న మృతులు ఒక భాగం. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము రెండవ సైన్యం. యాకోబు చూస్తుండగా ఈ రెండు సేనలు కలిసి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. మృతులై తిరిగి లేచిన విశ్వాసులు జీవించి ఉండి ప్రభుతో కూడా సహవాసం చేయడానికి మార్పు చెందిన వారు. మనము మార్పు పొందుదము. మృతులు అక్షయులుగా లేపబడుతురు. ఈ మర్చత అమర్చతలోనికి వెళ్ళినప్పుడు మరణము విజయమందు మృంగివేయబడెను అను లేఖం నెరవేరినట్టుగా క్రీస్తునందుండి మృతులైన వారితో పాటు సజీవులైన వారు ఏకమై పరమండలానికి మేఘాల మీద వెళ్ళిపోయారు. ఇది యాకోబు యాత్రలో ఎన్ని సంగతులు ప్రస్తావించాడు చూడండి. రెండు సేనలు, వాడి గారు కూడా సేనలు వాడు కూడా సైన్యం పెట్టుకున్నాడండి. వాడిది ఒకటే వాడి సైన్యం. ఇలా నీ పేరేమిటి అన్నాడు 5వ అధ్యాయం మార్చి వార్తలో. వాడు ఏం చెప్పాడు? నా పేరు సేన అన్నాడు. అంటే ఒకే సైన్యం. అది రెండు సేనలు. క్రీస్తును మృతులైన వారిలో ఒక సైన్యం ఉంది. జీవించి ఉన్నవారు ఏకమై ప్రభు దగ్గర పెడతారు. ఇది ఒక మహనీయం. అంతేకాకుండా మరొక భావం కూడా. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను. అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒక్కటి, గొర్రెల కాపరి ఒక్కడును. అప్పుడు మంద ఒక్కటి. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా రావాలి, వాటిని నేను తోడుకొని వస్తాను. అప్పుడు
మంద ఒక్కటవుతుంది, గొర్రెల కాపరి ఒక్కడవుతాడు. ఇప్పుడు గొర్రెల కాపరు చాలా మంది ఉన్నారు కదండి, చాలా మంది ఉన్నారు. నేను బస్సులో వస్తుంటే నా పక్కన కూర్చున్న వ్యక్తి కూడా ఇక్కడ కోదాడలో సేవకు, వాళ్ళకి అది చూసి ఆయన ముందు నన్ను గుర్తుపట్టారు. సార్ మీరు పార్టీకి అలా ఉన్నారు, సంతోషం, అలా గుర్తుపట్టగలిగితే పర్లేదు, నేను ఇలా ఉన్నా అన్నమాట అనిపిస్తుంది. అవునండి మాది కోదాడేనండి అన్న, అలా చోట చేస్తామంటే మీకు రమేష్ బాబు గారు తెలుసా? ముగ్గురు ఉన్నారండి కోదాళ్ళు అదే పేరుతో ఉన్నవాళ్ళు. చాలా సంఘాలు ఉంటాయి, చాలా మంది వ్యక్తులు ఉంటానికి అవకాశం. ఇప్పుడు మంద ఒక్కటి కాదు, గొర్రెల కాపరి ఒక్కటి కాదు, ఆయా సంఘాల్లో ఆయా సేవకులు ఉంటున్నారు, పరిచయం చేస్తున్నారు. ఒకరోజు మంద ఒక్కటి అవుతుంది, గొర్రెల కాపరి అది వచ్చిన ఆయన పేరు శ్రీనివాస ఆచార్య. నాతో ప్రయాణం చేశారు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు ఆయన తోడుకుని వస్తాడు. అన్ని జాతుల్లో నుండి ధన్యులుగా మనల్ని చేసుకున్నగా ప్రభు కదా, మనం రక్షించబడి ఆ గొర్రెల దొడ్డిలో ఉన్న గొర్రెలుగా మనం జత చేయబడతాం. ఇశ్రాయేలుతో సహపౌరులు అవుతాం, వారు మనం ఏకమైపోతాం. అదే తరహా స్టేటస్ మనకు వస్తుందండి, అదే స్టేటస్ మనకు వస్తుంది. ఆ సంతానం అయిపోతాం. ఆ మాట గలతీ పత్రికలో చూస్తాను, గమనించండి. పౌలు గలతీకు రాసిన పత్రిక, గలతీకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 29వ వచనంలో, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మనం కూడా వారసులు, అన్యులం, దేవుని ఎరిగిన వారం, విగ్రహారాధనలో ఉన్నవాళ్ళం, విగ్రహారాధనలో మ్రగిపోయాం, రాళ్లకు రప్పలకు కదండి, శాలకు పురుగులకు పాములకు అనేకమైన వాటికి పూజించిన చేతులు మనవి. ఒక క్రమం, ఒక పద్ధతి లేకుండా ప్రకృతిని ఆరాధించిన వాళ్ళ అన్యులం. కానీ దేవుడు మనల్ని ధన్యులుగా చేస్తాడు. మంద ఒక్కటి చేస్తాడు. పిల్లగా యూదుడని ఎల్లేని భేదం ఉండదు, యూదులని యూదేతరులని భేదం ఉండదు. మనం వారితో కూడా కలిసిపోతాం. అందుచేత ఈ రెండు సేనలు ఏకమవుతాయి. యాకోబు చూస్తుండగా రెండు సైన్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి క్రీస్తును మృతులైన వారు, రెండు సజీవులైన వారు. ఒకటి ఆ దొడ్డులోని వారు, రెండు ఆ దొడ్డు కానీ వేరే గొర్రెలు ఉంటే మనకు కూడా అందరం ఏకమై ప్రభు దగ్గరికి వెళ్తాం. మూడో మాట ఏమిటంటే, ఈ పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయంలో ఇలాగంటున్నాడు, షూలమీతిని పిలుస్తున్నాడు. చూడండి 13వ వచనంలో, షూలమీతి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశీర్వాద చూసుగా తిరిగి రమ్ము. షూలమీతి ఎందు మీకు ముచ్చట పుట్టించినది ఏది? ఆమె మహనీయము నాటకమంతా వింత అయినదా? షూలమీతిలో ఒక ముచ్చట ఉందండి. ముచ్చట అంటే స్పెక్టాక్యులర్ అని, కన్నులకు ఇంపైన అని ఒక సన్నివేశం ఉంది. మహనీయము నాటకం అంతా అంటే డ్రామా కంపెనీ అని కాదు. ఇట్స్ ఎ సీన్ ఆర్ ఇట్స్ ఎ సినారియో. ఒక సన్నివేశం అక్కడ కనబడుతుంది షూలమీతిలో. అది మహనీయములాగా ఉంది, రెండు సేనలు కలిసినట్టుగా ఉంది. షూనేము అంటే రెండు విశ్రాంతి అనుభవాలు అని అర్థం. టూ రెస్టింగ్ ప్లేసెస్, రెండు విశ్రాంతి అనుభవాలు. షూనేములో షూలమీతిలో రెండు విశ్రాంతి అనుభవాల సమ్మేళనమే షూలమీతి. ఒక విశ్రాంతి ఏమిటి? మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఇది మొదటి విశ్రాంతి.
ప్రభు నమ్ముకుంటే ఆయన విశ్రాంతి ఇస్తాడు. విశ్రాంతి ఇస్తాడు. పాప భారాన్ని తొలగించి విశ్రాంతి ఇస్తాడు. నెమ్మది లేని జీవితాలకు నెమ్మది ఇస్తాడు. ఆయన దగ్గరికి వస్తే విశ్రాంతి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఎలాంటి విశ్రాంతి ఇది? ప్రయాసలు తొలగించి విశ్రాంతి కాదు, ప్రయాస అలాగే ఉంటుంది. అయితే విశ్రాంతి అది అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. 11:20 ప్రయాస అలాగే ఉంటుంది. ఉద్యోగాలు చేయాలి, పిల్లల్ని పెంచాలి, సాగి సంతరించాలి, వారి వివాహాలు చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. కష్టం అలాగే ఉంటుంది. కానీ అంతకుముందు అయితే విశ్రాంతి లేదు. విశ్రాంతి లేదు. మొద్దకు బిస్మిల్లాగా, గొర్రె తోక బెత్తడే అన్నట్టు జీవితంలో ఏమాత్రం నెమ్మది లేక రకరకాల ఇబ్బందుల మీద నలిగిపోవడం. ఇప్పుడు అలా కాదు. ప్రభు నమ్మిన తర్వాత విశ్రాంతి. నా ప్రభు నమ్ముకున్నాను, ప్రభు నాకు నెమ్మది ఇచ్చాను. నా ఇంట్లో క్రమశిక్షణ వచ్చింది, పిల్లల్లో మార్పు వచ్చింది, ఖర్చులో తేడా వచ్చింది, దుబారా తొలగిపోయింది, ఇష్టానుసారమైన జీవితం వెళ్ళిపోయింది. ఇప్పుడు నెమ్మది పొందుతున్నాం. ఇదన్నమాట ప్రయాసం ఉండగా నెమ్మది. 11:28 14:13 ప్రకటన గ్రంథంలో, ఇదిగో వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందురు, వారి క్రియలు వారి వెంట. ప్రయాసములు మాని విశ్రాంతి. 11:28 విశ్రాంతి ఏమండి? ప్రయాసములలోని విశ్రాంతి. ప్రయాసాలు అలాగే ఉంటాయి. విశ్రాంతి, ప్రయాసములలోని విశ్రాంతి. ప్రకటన 14:13 ప్రయాసములు మాని విశ్రాంతికి ప్రయాసం ఉండదండి. మార్చడం, వండడం, ఖర్చు సంపాదించడం, పని చేయడం, ప్రయాసపడడం ఉండవు ప్రభు సన్నిధిలో. ఈ 2 విశ్రాంతి అనుభవాలు ఎందులో ఉన్నాయి? శూలంబితిలో ఉన్నాయి. దేవుని నమ్మిన వారికి ఈ 2 విశ్రాంతి వాగ్దానం చేయబడింది. ఈ రాత్రి వేళ ఇంకా ప్రభుని అంగీకరించకుండా ఉన్నావా బాబు, అమ్మ, తమ్ముడు, సహోదరి? ఇంకా విశ్రాంతి పొందకుండా ఉన్నావా? భక్తిహీన హృదయం పొంగుతున్న సముద్రం వంటిది, అది నిమ్మళింపనేరదని భక్తులు తెలియజేస్తారు. విశ్రాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, చికాకు, రకరకాల ఇబ్బందులు. వీటి నుండి విశ్రాంతి పొందాలి అంటే ఏదో ఒక తావీదు కట్టించుకుంటే పోతుంది. మెడలో తావీదు, చేతికి తావీదు కట్టుకునే ఉంటే పోదు. అలా విశ్వాసులు కూడా చేసేవాడు ఉన్నారండి రహస్యంగా. అది తప్పు ప్రియులారా, అది ఘోరమైన పాపం. ప్రభు నెమ్మదిస్తాడు, నమ్మండి మాట. సమాధానం ఇస్తాడు ఆయన. 2 విశ్రాంతి అనుభవాలు మనకు ఆయన ప్రసాదించాడు. ఇవి యాకోబు చూస్తాడు. షూలమ్మితి మహనయీము నాటకం అంతా ఎంత అయిందంటే, షూలమ్మితిలో మహనయీము సన్నివేశం కనిపిస్తుంది. ఆమె కూడా 2 విశ్రాంతి అనుభవాల మేలు కలయికగా ఉందన్నమాట. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న ప్రియులరా, సూటి ప్రశ్న, దేవుని నమ్ముతున్నావా బాబా? అమ్మా, మిమ్మల్ని ప్రభుని అంగీకరించావా? యేసు క్రీస్తును స్వర్గ రక్షకునిగా ఒప్పుకున్నావా? 5 దశాబ్దాల క్రితమే ప్రభుత్వం ఒక మిట్ట మధ్యాహ్నం మోకరించి ఒక దేవుని సేవకుడు వాక్యం చెప్పగా మోకరించి, ప్రభువా నా పాపాలు క్షమించండి నాయన, పరమంతుడు నీకు లొంగకపోయాను, లోబడకపోయాను, విసలవిడి జీవితానికి అలవాటు, నన్ను మన్నించండి రక్షక అంటే, కనికరం గల దేవుడు నా పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేసి ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ఎందుకు పాపం చేసావని అన్నాడు ఆయన. ఆయనలో ఉన్న ఒక గొప్పతనం. నువ్వు ఎందుకు చేసావురా ఈ పని అంట ఆయన. చేసావా? నేను క్షమిస్తా, ఇక చెయ్యను. ఇకను పాపము చేయొద్దు. చేయకుండా ఉండడానికే ఈ మందిర బంధం, ఆ తర్వాత బంధం. గతంలో ఏ బంధం చదువుకుని ధ్యానించామండి?
గతంలో నేను వచ్చినప్పుడు అండి ద్వారబంధం, మందస బంధం ధ్యానం చేసి ఇప్పటికీ చెప్తున్నారండి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటానని బ్రదర్ రమేష్ బాబు చెప్తున్న సంతోషం. మందస బంధం, మందిర బంధం, మందబంధం. యాకోబులో ఈ మనకు కనిపిస్తున్నాయి కదా. యాకోబు యాత్రలో ఆయన చూసిన సన్నివేశం, ఆయన చూసిన అనుభవాలు కళ్ళకు కట్టినట్టుగా వివరించగా ఈ రాత్రి వేళ వాక్యాన్ని వింటున్న ప్రియుల దానికి మనం స్పందించి ఆధునిక జీవితానికి దగ్గరగా అర్థం పట్టినట్టుగా, అర్థం చెప్పినట్టుగా ఈ లేఖనాలు కనిపిస్తున్నాయి. మన యాత్రికులుగా ఉంటుంటారా? మన యాత్రలో ఒక చోట చేరామా లేదా? టిక్ పెట్టండి. ఈ ఫార్మెట్ మీద టిక్ పెట్టాలి. ఒక చోట చేరామా లేదా? అది చేరే చోటు, తీరే చోటు, దాగే చోటులో ఉన్నామా లేదా? టిక్ పెట్టండి. కూడే చోటులో ఉన్నామా లేదా? టిక్ పెట్టండి. మందిర బంధం, మందబంధం కలిగి ఉన్నామా లేదా? అంతేకాదు, పోలిక ఉందా మనలో? పాపాలు క్షమించబడిన అనుభవం, పాపములో నువ్వు విడిపించబడి జీవిస్తున్న అనుభవం, ఈ రెండు అనుభవాలు మనలో ఉన్నాయా? ఒకప్పుడు లోకంలో పాపంలో ఇష్టానుసారంగా జీవించాము, అది గతించిన కాలం. ఇప్పుడు ప్రభు కొరకు జీవిస్తుంది. ఈ అనుభవాలు లేకపోతే చిక్కు పెట్టడానికి మ్యాటర్ ఉన్నది కదా. ప్రభావాన్ని కనికరించి ఈ TWM మినిస్ట్రీ ద్వారా నన్ను దర్శిస్తున్నందుకు వందనాలు. లేఖనాల్లో నుండి గుప్తంగా ఉన్న సంగతులు క్లుప్తంగా మాకు తెలియజేస్తుంది. అది కాండంలో ఉన్న సంఘ దృశ్యం మాకు కనిపిస్తుంది. మేము కూడా మందిర బంధం, మందబంధం కలిగిన వారు, చీలే చోటు కాని చోటులో శాశ్వతంగా మేము ఉన్నంతకాలం మీకు జీవించే అవకాశాన్ని తీసుకున్నా మీరు మమ్మల్ని మీ సన్నిధికి, మందిరానికి నడిపించినందుకు వందనాలని చెప్పగలవమ్మా. ఇంకా అంగీకరించకపోతే ఈ అవకాశం మీకేనండి. కరోనా తర్వాత రక్షించబడిన వారి జాబితాలో మీరు చేస్తారు. నువ్వు ఈరోజు తీర్మానం చేస్తావు. యేసు ప్రభువా, నేను మిమ్మల్ని అంగీకరిస్తాను, మిమ్మల్ని నమ్ముకుంటాను. మా కొరకు ఈ లోకానికి వచ్చి మీ స్వరక్తం ఇచ్చి సంఘాన్ని స్థాపించారు. అది మా దాకా వచ్చింది, నల్గొండ జిల్లా కోదాడ దాకా వచ్చింది, మా దగ్గరకు వచ్చింది, మా ఊరికి వచ్చింది. ప్రభువా, ఇక మిమ్మల్ని విడిచిపెట్టలేను. ఈ రాత్రి మిమ్మల్ని అంగీకరించడం తప్ప నాకు మరో ప్రత్యామ్నాయం లేదు అని చెప్పగలవా? బాబు క్షమించి తన బిడ్డగా చేసుకుని ఉజ్వల భవిష్యత్తు అనుగ్రహిస్తాడు. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, మోకరించండి. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆసక్తి కలిగి ఆలకిస్తున్న ప్రియుల, యాకోబు యాత్రలో అనేక సంగతులను ధ్యానం చేస్తూ వచ్చారు. యాకోబు యాత్ర మనకు అనుగ్రహించిన ఈ అనుభవంలో హెచ్చరికలు మనసులో ఎవరైనా ప్రభువును నమ్మనవా, అంగీకరించనవా, ఇంకా అలాగే తేలిగ్గా తీసుకుంటే తేలిపోతా, తెల్లబోతా మంచి ఉన్న చోట, ప్రభువా నేను పాపి, ఆ పాపాలు క్షమించండి అయ్యా, నన్ను మన్నించండి అయ్యా, రాత్రి నన్ను దాటిపోవద్దని చెప్పగలిగితే ఈ సభల ప్రయత్నం సంపూడినట్లే. ఈ సభల ప్రయత్నం ద్వారా నువ్వు ప్రభు దగ్గరికి వస్తే సభలు సక్సెస్ అయింది. ఈ రాత్రి అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అమ్మా? బాబు, యేసుక్రీస్తు దాటిపోకుండా ఆపేవు. ఆయన కాలదన్ని పెడతావా? ఆయన పాదాలు పట్టుకొని రక్షించబడతావా? ఏదో తీర్చుకోవాలి. రాత్రి ప్రభుని పిలుస్తుండగా ఉదయంలో ఒక చిన్న తీర్మానం చేసుకోవాలి. ప్రభు క్షమిస్తాడు, ప్రభు క్షమిస్తాడు. ప్రార్థన చేసుకుందాం.